దీనికి సంబంధించి ఐసి గారు గారు ఏమండి మొత్తానికి షార్ప్ షూటర్స్ ఎయిర్ గన్ తీసుకొచ్చి కాల్చారు. ఇతర దేశాల నుంచి ఎక్విప్మెంట్ తెచ్చి ముఖ్యమంత్రి గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ యొక్క పెద్ద కుట్ర దాగి ఉంది. దీని వెనక అనేది మాట్లాడినటువంటి నేతలు ఉన్నారు. మరి చివరికి ఎవరైతే ఆ ప్రచారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తికి పిచ్చి మద్యం దాగి ఆ పని చేస్తుంటాడు. అలాగే 350 రూపాయలు ఇవ్వలేదని దాడి చేశారని చెప్పడం అది ఇంకా బయటికి రాలేదు పూర్తిగా. అది లోకేష్ గారు ట్వీట్ చేశారు కాబట్టి దాని మీద అట్లాగే బయటికి ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ అట్లా చర్చ జరుగుతుంది. కాబట్టి ఏందండి అజిత్ గారు అసలు గారు అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పరిస్థితి ఏంటి అని అనేది మొత్తం అసలు ఏపీ క్లియర్ పిక్చర్ అనేది ఈ ఘటనలో అర్థమైపోయింది. వంశీ గారు ఫస్ట్ వారధి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఎంటర్ అయ్యే దగ్గర నుంచి కరెంటు పోవడం, దాదాపు 5 నుంచి 6 సార్లు పవర్ తీసేశారు. అంటే కనీసం పవర్ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటనలో, అందులో ముఖ్యమంత్రి గారు అంటే ఆయన గత చరిత్ర కానీ గతంలో కానీ అన్నీ చూస్తే ఆయన మీద అందులో విశాఖలో జరిగిన ప్రయత్నం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన భద్రత అనేది ప్రమాదం ఉంది అని తెలిసి కూడా పూర్తిగా పవర్ కట్ కానీ అదేవిధంగా అదంతా చూస్తే సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి బాధ్యులు. వంశీ గారు ఫస్ట్ సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, తప్పుకోవాలి, లేదంటే ఈసీ చర్య తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ మొత్తం కూడా అంత చిమ్మ చీకట్లుగా ఉండి కనీసం అసలు ఇలా జరిగే అవకాశం ఉంది, ఇటు అందరికీ డబ్బులు పంచలేదు, మద్యం పంచి డబ్బులు పంచలేదు, వాళ్ళంతా అసహనంగా ఉన్నారు ఆ సభలో అని అనేది ఇంటెలిజెన్స్ పోలీసులకు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోతుంది వంశీ గారు. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు సెకండ్ బాధ్యత వంశీ గారు, రెండో బాధ్యత. మూడోది అసలు ఆ సంఘటన జరిగిన సందర్భం, దాన్ని ఆపలేని సందర్భం, లేదా రాయి ఇసిరిన ముఖ్యమంత్రికి కనీసం చుట్టుపక్కల భద్రత లేకపోవడం, దీనికి సంబంధించి ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేయాలి. అదేవిధంగా వెనక వైపు నిర్మానుష్యంగా ఉన్న దగ్గర కూడా కనీసం అక్కడ భద్రత లేకుండా, పోలీసులు లేకుండా ఉండడానికి విజయవాడ కమిషనర్ ఆయన కూడా రాజీనామా చేయాలి. రాయి తగులుతున్నప్పుడు అడ్డుకోలేకపోవడానికి ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది, పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ రాజీనామా చేయాలి వంశీ గారు. అంటే అటు ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, ఇటు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, అవి రెండు ఫెయిల్యూర్ వంశీ గారు. కాబట్టి వాళ్ళందరూ రాజీనామా చేయాలి. ఇక రెండో వైపు నిజంగా ఇది చాలా ప్రశ్నలు రేకెత్తిస్తుంది వంశీ గారు. ఎందుకంటే ఒక మైనారిటీ బాలుడు స్థానిక వడ్డెర బస్తీ విజయవాడ అని అంటే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో సరే రాజధాని నగరంగా ఉన్న విజయవాడ, ఇప్పటికీ రాజధాని నగరానికి సమీపమే విజయవాడ భాగమే రాజధానిలో. రాజధాని నగరంగా ఉన్న చోట మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం వంశీ గారు, ఎక్కడ ఎవరి కార్యక్రమాలు పెట్టినా అధికారిక కార్యక్రమాలు డబ్బులు తీసుకొని ఎవరన్నా వస్తున్నారు అంటే వృద్ధులు వస్తున్నారు, లేదా మహిళలు వస్తున్నారు, గ్రామీణ ప్రాంతం వాళ్ళు వస్తున్నారు, లేదా పట్టణాల్లో ఉండే బస్తీల్లో ఉండే ఉపాధి లేని వాళ్ళు వస్తున్నారు. ఎక్కడా కూడా ఇక్కడ మనం తెలంగాణలో చూస్తే యువకులు లేదా టీనేజర్స్ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని ఎక్కడ చూడలేదు వంశీ గారు. అంటే కసిగా వచ్చారు. ఎక్కడైనా ఒక రకంగా డబ్బులు తీసుకోకుండా రావటం అంటూ లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి సభలకు తప్ప మిగిలినటువంటి వాటన్నిటికీ ట్రాన్స్పోర్టు, బిర్యానీ, ఎంతో కొంత ఆర్థిక రకమైనటువంటి సహాయంతో వస్తున్నారు కాదని. కాకపోతే ఇక్కడ యువకులకి ఎంప్లాయ్మెంట్ లేకపోవటం, లేదా చదువుకునేటువంటి సౌలభ్యం లేకపోవటానికి మరి ఒక్క ఛాన్స్ మీ జీవితాలు మొత్తం మారుస్తానని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మార్చలేకపోవటమే కారణమా? లేదా 10th క్లాస్ చదువుకున్నటువంటి ఆ కుర్రవాడికి ఎంప్లాయ్మెంట్ అదే కనుక ప్రత్యేక హోదా వస్తే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా తేలేదు కాబట్టి ఆ పిల్లవాడికి ఉద్యోగం రాలేదు కాబట్టి వాళ్ళు ఎవరో పిచ్చి మందు క్వార్టర్ ఇస్తున్నారంటే 350 ఇస్తున్నారంటే వచ్చాడు. అదే పని ఉంటే పనికి వెళ్ళేవాడు, కానీ ఇక్కడ రాడు కదా, జాబ్కి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఎవరు? మరి ముఖ్యమంత్రి గారు. ఇందాక అందుకే అడిగి క్వశ్చన్ రైజ్ చేసింది. సరే, దీంట్లో పిల్లవాడి తప్పండి, యువకుడిది, అది తెచ్చినటువంటి వాళ్ళ తప్పు, చర్చించాలి, శిక్షించాలి, దాంట్లో ఎవరు కాదనరు. కాకపోతే దీని వెనక దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వైఎస్ వివేక గారి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ గొడ్డలు తీసుకొని పోయి నరికారని చెప్పారు. మరి ఇక్కడ ఈ రాయి దాడికి జరిగిన వెంటనే మిషన్ గన్లు తెప్పించారు, ఎయిర్ గన్లు తెప్పించారు, ఎక్విప్మెంట్ తెప్పించారు, షార్ప్ షూటర్లు తెప్పించారు, లేకపోతే వాళ్ళెవరో మహేష్ బాబు అతడు సినిమాలో కాల్చినట్టుగా అతను తెప్పించారు, సోను సూద్ని తెప్పించారని చెప్పని చెబుతూ ఉన్నారు. ఏందంటే ఎక్కడ జరిగింది, అసలు ఏంది ఇన్సిడెంటు, ఆ ఇన్సిడెంట్కి ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో
రాజకీయాలు ఎంత సిగ్గుమాలిన తరంగా తయారైందనే దానికి ఈ అనంతరం జరిగినటువంటి పరిణామాలు, లా అండ్ ఆర్డర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారి మీద రాయేసినటువంటి వ్యక్తిని కనిపెట్టలేనటువంటి పరిస్థితి, దుర్మార్గం. ఆ పిచ్చి మంది దాగి ఇంట్లో తండ్రులను తంతున్నారు, తల్లులను తంతున్నారు, రోడ్డు మీద పోయి తంతున్నారు, అనారోగ్యానికి పాలవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు అనేటువంటి అనేక రిపోర్టులు చెప్తూ ఉన్నాయి. మరి ఎన్ని చెబుతూ ఉంటే ఆ పిచ్చి ముందు దాగి రాళ్ళు రప్పలేయకుండా ఏం చేస్తారు? అది ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.